బలహీనపరచబడిన బంధాలు అంటే దేవునితో బంధం తిరిగి బలపరచబడాలి. దేవునితో సత్సంబంధం, సహవాసం మనం కలిగి ఉండాలి అనేది ఆయన కోరిక. దానికోసం ఏం చేయాలి? పునరుద్ధరించబడటం కోసం ఒక ఆత్మీయుడు ఏం చేయాలి? తిరిగి ఆ విషయాన్నే మనం ఆలోచన చేద్దాం. పునరుద్ధరించబడటం కోసం 3 పనులు చేయాలి. ఆ 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మూడు ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. గురి యొద్దకు పరిగెత్తాలి అని అనుకుంటున్న పౌలు ఆలోచన, ఆయన చెబుతున్న ఉద్దేశాలు, నేను ఇదివరకే పట్టుకున్నాను. ఏం పట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన? నేను ఇదివరకే పట్టుకున్నాను అని నేను తలంచడం లేదు అన్నాడు ఒక మాట. అయితే ఒకటి చేస్తున్నాను నేను, అదేంటి? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి. వెనుకున్నవి ఏంటి, ముందున్నవి ఏంటి? ఆయన ఉద్దేశంలో వేటిని మరిచిపోవాలనుకుంటున్నాడు, వేటిని పట్టుకోవాలనుకుంటున్నాడు. ఇది 2. మూడో విషయానికి వచ్చిన తర్వాత, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకు పరిగెడుతున్నాను అని చెప్పాడు. ఈ 3 ఆలోచనలు మనం వీలైనంత వివరంగా ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు నేను దీని మీదే మాట్లాడడానికి దేవుడు సహాయం చేస్తే నేను ప్రయత్నం చేస్తాను. పౌలు ఆధ్యాత్మిక జీవితాన్ని లెక్కలు వేసుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే ఈ 2 వచనాల గురించి. 2 వచనాలే కాదు, 3వ అధ్యాయం అంతా కూడా తన ఆధ్యాత్మిక జీవితాన్ని పౌలు ఏం చేస్తున్నట్టే లెక్కలు వేసుకుంటున్నాడు. మనం ఇల్లు కట్టాలనుకో లెక్కలు వేసుకుంటాం. బేస్మెంట్కి ఎంత అవుద్ది, స్లాబ్ ఎంత అవుద్ది, గోడలు ఎంత అవుతాయి, కిటికీలు దర్వాజాలు ఎంత అవుతాయి, నేల మీద టైల్సా మార్బుల్సా, అందులో మోడల్స్ ఏంటి అని అనుకుంటాం కదా. గోడలకి మక్కు అది పెట్టించాలా, లేకపోతే పెయింట్ పలానాది వేయించాలా, కిచెన్లో ఇలా చేంజ్ అంటే ఇవన్నీ ఆలోచన చేసేటప్పుడు దీనికి ఎంత అవుతాయి, దీనికి ఎంత అవుతాయి, దీనికి ఎంత అవుతాయి, ఏది బెస్ట్ ఇందులో అని ఇలా లెక్కలు వేసుకోకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తారా? ఇప్పుడు మనోళ్ళు పెళ్లి చేస్తున్నారు, దీనికి ఎంత అవుతాయి, దీనికి ఎంత అవుతాయి, బట్టలకింత, భోజనాలకింత, మిగతా వాటికింత, ఇలా అనుకుంటాం కదా. అనుకోకపోతే సడన్గా ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఏ పని చేసేవాడైనా లెక్కలు వేసుకుంటాడు ప్రతిసారి. ఈ లెక్కలు వేసుకోకపోతే పని జరగదు. ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పౌలు లెక్కలు వేసుకున్నాడు. ఆయన ఎలా లెక్కలు వేసుకున్నాడు అనంటే, మొదట తానెవరో చెప్పాడు. ఆ లెక్క వేసుకునే సమయంలో తానెవరో చెప్పాడు. తానెవరో చూడండి, 3వ అధ్యాయంలోనే చెప్పాడు. 4వ వచనం నుంచి, కావాలంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకునే దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్ర విషయము వలని నీతి విషయము ఎవరంటేనా నేను అనింద్యుడను. నేను ఇది తన వంశము నిష్టగల భక్తి మధ్యలో ఆలోచనలో సంఘాన్ని హింసించే తప్పుదారి పట్టినా కూడా అందులో కూడా అది కూడా ఏంటంటున్నాడు? ఆసక్తే. నా స్థితి ఇది, నా భక్తి ఇది, నేను ఎవరంటే ఇది అని చెప్పాడు. మళ్ళీ 7 నుంచి 12 వచనాల వరకు తాను గతంలో లెక్కించిన వాటిని మళ్ళీ తిరిగి లెక్కలోకి తీసుకున్నాడు. ఏం లెక్కించాడు గతంలో అని అంటే 7వ వచనంలో, ఏవేవి లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అంటూ చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. చివరికి 11వ వచనం చివరిలో ఇలా అన్నాడు చూడండి, సమస్తమును నష్టపరుచుకొని
వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. లోక ఆధిక్యతలున్నాయి, లోక ఘనతలున్నాయి, ఇవన్నీ నేను తీసి పక్కన పెట్టేశాను అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ నేను ఇప్పుడు మనం చదువుకున్న మన వచనంలోకి వచ్చేద్దాం. మరి ఇదివరకే గెలిచితినని అయినను అంటూ ప్రారంభించాడు. సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవడం లేదు, కానీ నేను ఒక గురి దగ్గరకు పరిగెడుతున్నాను. ఈ గురి గురించి 2 సార్లు ఇక్కడ 12వ వచనంలోను 14వ వచనంలోను గురి అనే పదాన్ని ఈ దైవజనుడు ఇక్కడ వాడాడు. గురి అనే మాట చాలా దాన్ని వివరణ మనం ఆలోచన చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే దర్శనం కలిగి ఉండటం అనే ఆలోచన కూడా మనం తెలుసుకోవచ్చు. దర్శనం కలిగి ఉండటం ఆధ్యాత్మిక కోణంలో బోధకులందరూ దీని గురించి మరొక ఆలోచన కూడా చెప్తారు. ఏంటంటే రోమ్ పాలన కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు రన్నింగ్ రేస్ అథ్లెట్స్ పరిగెత్తేటప్పుడు వాళ్ళకి ఒక లైన్ రిబ్బన్ కడతారు. ఇప్పుడు కూడా ఆ రిబ్బన్ కడతారు, దాన్ని చూస్తూ పరిగెత్తాలి అనే కోణంలో దైవజనుడు మాట్లాడాడు అని. గురి చూడకపోతే ఎటు పరిగెడతాడు వీడు? కనుక ఆ దృష్టి అర్థం కావటం కోసం అదే ఎక్కువగా చెప్తుంటారు. వాస్తవంగా నేను ఈరోజు మేము మాట్లాడుకుంటూ ఉండగా సామెతలు మా పిల్లలు చెప్తూ, మా పాప చెప్తూ, మన కళ్ళ ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు ఏంటి అని అంటే, మన కళ్ళ ముందే ఉంటుంది కానీ నేనేమో గాలి అన్న. కాదు మరి గాలి కళ్ళ ముందే ఉంటుంది కనబడదుగా అని అంటే, కాదు మరి ఏంటి అంటే ఫ్యూచర్ అన్నాను. అది తప్పు, అది అబద్ధం. నేను చెప్పిన జవాబు అది అబద్ధం. ఆ సామెతకి అర్థమే లేదు. ఫ్యూచర్ని మనసులో పెట్టుకొని కష్టపడి పనిచేసి దాన్ని సాధించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. మన భవిష్యత్తుని ముందే ఊహించుకోవటమే వాస్తవంగా విజయవంతుడి యొక్క లక్షణం. నేను పలానా కారులో తిరగాలి అని ముందే వీడు ఊహించుకోవాలి. నేను పలానా ఇల్లు కట్టుకోవాలి ముందే ఊహించుకోవాలి. నేను టీచర్ని అవ్వాలి ముందే ఊహించుకోవాలి. ఐఏఎస్ని అవ్వాలి, ఐపీఎస్ అనుకుంటేనే వీడేం చేస్తాడు? కష్టపడతాడు. ఏదైతే అదైతే గాలికి పోదాం అనుకుంటే గాలిపటం అవుతాడు అనమాట. అంటే గురి ముందే మనసులో ఏం చేస్తాడు ఈ మనిషి? నిర్దేశించుకుంటాడు. భవిష్యత్తుని ముందే ఊహించుకొని అది క్రియారూపం రావటం కోసం కష్టపడాలి మనిషి. ఇలా చేయాలి వంట అనుకోకుండా ఏదైతే అది అయిద్దిలే అని కొనసాగుతామా? విగ్రహాలు చేసేవాడు ఏదో ఒక బొమ్మ అయిద్దిలే అనుకుంటాడు. ఏ బొమ్మ చేయాలనుకుంటే అదే చేస్తాడా? వాడి మనసులో అది ఉంటుంది ముందు, దాని రూపాన్ని ఇలా ఊహించుకుంటాడు ఆయన. భవిష్యత్తును కూడా అలా ఊహించుకొని నడవటమే భక్తి జీవితం. అదే చెప్తున్నాడు పౌలు కదా. ఏమంటున్నాడు? ఒక గురి ఉంది నాకు, ఆ గురి దగ్గరకు నేను పరిగెడుతున్నాను. అందుకనే భక్తి జీవితం ఎలాగోలాగా చేసేసేయండి, ఏదైతే ఏమైద్దిలే అని చెప్పడం లేదు. దానికి ఆయన చెప్పిన 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే గతాన్ని గూర్చిన పరిశీలన. మొదటి పాయింట్ గతాన్ని గూర్చిన పరిశీలన. గతాన్ని గూర్చి మనం ఏం పరిశీలన చేయాలి? దీంట్లో నేను 5 ఆలోచనలు చెప్తాను మీకు. గతాన్ని గురించి మనం ఏమి పరిశీలన చేయాలి? ఏం పరిశీలన చేయాలంటే మొదట సమీక్ష చేసుకోవాలి. ఏమని సమీక్ష చేసుకోవాలి? గతంలో ఏముంటాయంటే మనకు విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. విజయం ఉన్న దగ్గర అపజయం కూడా ఉంటుంది. వైఫల్యాలు ఉంటాయి, సాఫల్యాలు కూడా ఉంటాయి. ఫెయిల్ అయిపోయినవి ఉంటాయి, పాస్ అయిపోయినవి ఉంటాయి. కొన్ని పనుల్లో వైఫల్యాలు, అలాగే సాఫల్యాలు, విజయాలు, అలాగే అపజయాలు. మన కలలు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఆశలు, నిరాశలు చాలా ఉంటాయి కదా ఇలాంటివి. వీటన్నిటిని మనం సమీక్ష చేసుకోవాలి. ఏంటి ఆ సమీక్ష ఎలా చేసుకోవాలని చెప్తున్నాడు పౌలు అనంటే, నేను ఆశించాను కానీ నిరాశ ఎదురైంది. ఏది ఆశించితే నిరాశ ఎదురైంది? ఆశించింది నిరాశ అవ్వటానికి నేనేం చేయలేకపోయాను. కొన్నిసార్లు ఏం చేయకపోయినా జరిగే సందర్భంలో మనం చేసినందువల్ల రివర్స్ అయిపోతుంటాయి. అనవసరంగా ఎందుకు చేసావు ఈ పని, నువ్వెందుకు మాట్లాడావు, ఇలా మాట్లాడే పరిస్థితి రివర్స్ అవ్వటం జరుగుతూ ఉంటాయి. దీన్ని ఏమంటున్నాడు అంటే పౌలు, ఈ సమీక్షలో చేయవలసింది ఏంటంటే ఎన్ని వైఫల్యాలున్నా వాటిని విజయాలుగా భ్రమించే ప్రమాదం భక్తుడికి ఉంది అని చెప్తున్నాడు.
మనం ముందు చదివాం కదా, తను బెన్యామీనీయుడని, పరిసయుడని, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడని, ఇవన్నీ కూడా దేవుని ఎదుట పనికిరానివి అని అతడికి ఎప్పుడు తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత తెలిసింది. అంతకుముందు అతడు ఏమనుకున్నాడు? ఇవే పర్ఫెక్ట్ నా బ్రతుకులో, కాబట్టి నేను ధర్మశాస్త్రం చాలా చక్కగా నెరవేరుస్తున్నాను అనుకున్నాడు. కానీ అతడికి అప్పటికి రక్షణ లేదు. దీన్ని సమీక్షించుకున్న తర్వాతనే దేవుని దాసుడిగా పౌలు ఎంచబడ్డాడు. అలా సమీక్షించుకోనట్లయితే ఆయన ఏమయ్యేవాడు అంటే ధర్మశాస్త్రం క్రిందనే తన బ్రతుకుని కొనసాగించుకునేవాడు, ధర్మశాస్త్ర ప్రకారంగానే తను నడిచేవాడు. ఎంత స్పష్టతలోకి వచ్చాడు అనంటే ఈ భక్తుడు 12వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోవడం లేదు, సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు అంటున్నాడు. సాధారణంగా పర్ఫెక్ట్ ఎవర్రా అని అనుకుంటే పౌలు అని ఆనాటికి ఈనాటికి ఆయన వైపే వేళ్ళు చూపించేది ప్రపంచం. కానీ ఆయన అంటున్నాడు, నేను పర్ఫెక్ట్ కాదు, నేను సంపూర్ణ సిద్ధి పొందినవాడను కాను. ఒకడున్నాడు సంపూర్ణ సిద్ధి పొందినవాడు, ఆయన మాత్రమే సంపూర్ణ సిద్ధి పొందాడు ఈ ప్రపంచంలో, కానీ ఇంకెవ్వరూ సంపూర్ణ సిద్ధి పొందలేదు. నేను ఆయనను అనుసరించి నడుస్తున్నాను, మీరేమో నన్ను అనుసరించాలనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన ఒక్కడే సంపూర్ణ సిద్ధి పొందాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నాడు ఆయనను గురించిన ప్రస్తావన. కాబట్టి ఎందుకనగా అది కాదనుకుంటాను, చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై క్రమములో చేరిన ప్రధాన యాజకుడని పిలువబడుతున్నాడని చెప్తున్నాడు. ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యాడని చెప్తున్నారు? సంపూర్ణ సిద్ధి పొందాడు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు? నేను సంపూర్ణ సిద్ధి ఇంకా పొందలేదు. ఈ భూమి మీద ఉండగా మనము సంపూర్ణ సిద్ధి పొందలేము, కనుక సమీక్షించుకోవాలి. పొందలేము, ఇంకా పొందలేదు, పొందే సమయం కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? అది పొందటం కోసం ముందుకెళ్ళాలి. కనుక మీరు నన్ను చూసి నాలాగా అనుకుంటున్నారు, నేను ఇంకా ముందుకు పరిగెట్టాలని నేను అనుకుంటున్నాను అని పౌలు అంటున్నాడు. నేను ఇది పరిపూర్ణమైన భక్తి అనుకోవడంలా, ఇంకా ముందుకెళ్ళవలసింది చాలా ఉంది నా జీవితంలో అని నేను అనుకుంటున్నాను అని తన బ్రతుకుని పౌలు ఏం చేశాడంటే సమీక్షించుకున్నాడు. పౌలు తన బ్రతుకుని సమీక్షించుకున్నాడు. గతాన్ని గురించిన పరిశీలనలో మొదటిది సమీక్ష. దీంట్లో 12వ వచనం, నేను గెలవలేదు, సంపూర్ణ సిద్ధి కూడా నేను పొందలేదు, ఆయన మాత్రమే పొందాడు. ఆయనను అనుసరించి నడిస్తే మనము సంపూర్ణ సిద్ధి పొందుతామే తప్ప మనము సంపూర్ణ సిద్ధి పొందిన వారం కాదు అన్నాడు. సమీక్ష మొదటిదైతే. రెండవది ఆయన ఏం చెప్తున్నాడంటే కొన్నింటిని మనం విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. విడిచిపెట్టాలి. ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే పరుగెత్తటం గురించి మాట్లాడుతున్నాడు. గురి యొద్దకు ఏమవుతాడంటే ఆయన పరుగెత్తుతాడు అని చెప్పాడు. పరిగెత్తే వాళ్ళు ఎలా ఉంటారు? పరిగెత్తేవాడు ఒక బ్యాగ్ తగిలించుకొని, సంకలో సంచి తగిలించుకొని, వీపులో ఒక బ్యాగ్ తగిలించుకొని, చేతిలో కొన్ని సంచులు పెట్టుకొని పరిగెడతారా? పరిగెత్తరు. వాళ్ళు వేసుకునే షూస్ 50 గ్రాములు ఉంటాయి, రెండూ కలిపి 50 గ్రాములే ఉంటాయి, బరువు ఉండవు. ఒంటి మీద ఏముండవు, ఇది మా అమ్మ ఉంగరం, ఇది మా నాన్న చైను ఉండవు, మొత్తం తీసి పక్కన పెట్టేస్తారు. పల్సని బన్నీ ఒకటి వేసుకుంటారు, ఓ నిక్కర వేసుకుంటారు, దాంతోనే వాళ్ళు పరిగెడతారు. బరువులు వేసుకొని ఎవరు పరిగెత్తలేరు, పరిగెత్తడం కుదరదు, సాధ్యం కాదు. గురి యొద్దకు సరైన సమయంలో చేరలేరు, ఆలస్యం అవుతుంది, ఆయాసం అవుతుంది. ఈయన కూడా వదిలిపెట్టండి కొన్నింటిని అని చెప్తున్నాడు. దేన్ని వదిలిపెట్టాలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. అదేంటి అనంటే మనమందరం తప్పు చేస్తాం. ఎవరందరం? మనమందరం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక చదవమ్మా. చాలు. అనేక విషయములలో మనమందరం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. తప్పిపోయిన వారి మీద ద్వేషాన్ని వదిలేయాలి, వీలైతే ప్రేమను చూపించాలి. గతాన్ని పరిశీలన చేసుకుంటూ ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే
తప్పులు పునరావృతం అవుతాయి మనుషుల జీవితంలో, కానీ ఆత్మీయుల జీవితంలో కాకూడదు. వదిలేయాలి. స్నేహితులను క్షమించడం దగ్గర నుంచి, ప్రేమించడం దగ్గర నుంచి, అంతరంగంలో ఉన్న అవిధేయతల దగ్గర నుంచి, మనం వ్యక్తిగతంగా కలిగి ఉన్న పాపాలు పొరపాట్ల నుంచి మనం బయటికి రావాలి, వదిలివేయాలి. ఉజ్జీవం అంటే ఏం చెప్పాను నేను? పాపాన్ని వదిలిపెట్టి దేవునికి దగ్గరగా రావటం అని చెప్పాం. సామెతల గ్రంథంలో చదివాం చాలాసార్లు ఆ మాట. 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, తప్పిదములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, అప్పుడు కనికరం పొందుతాడు అని చెప్పాడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడు. పౌలు అదే నేర్పిస్తున్నాడు. మీరు పరిగెత్తాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వాటన్నిటిని వదిలిపెట్టండి అని. వాటన్నిటినీ ఇవన్నీ మనకు భారాలు అన్నాడు. లగేజ్ లాంటిది పరిగెత్తేవాడికి. అవిధేయతలు అన్ని అంతరంగంలో పెట్టుకొని గురి దగ్గరకు పరిగెత్తాలనుకుంటే నువ్వు గెలవలేవు ఈ పరుగు పందెంలో అంటున్నాడు. అవన్నీ వదిలిపెట్టేసాయి. అవన్నీ వదలవలసిందే, వేరే ఆప్షన్ ఇంకా లేదు ఈ పరిగెత్తేవాడికి అని చెప్పాడు. వదిలివేయవలసిన వాటిని మనం వదిలివేయాలి అన్నాడు. మూడో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. గతం తాలూకు అవిధేయతల్ని, మన జీవితాల్లో కలిగిన గతం తాలూకు అవిధేయతల్ని పూర్తిగా జ్ఞాపకం కూడా చేసుకోవద్దు. నేను పోయిన వారం అనుకుంటా ఆదివారం చెప్పాను, ఆయన మర్చిపోయాడు, మనం కూడా ఏం చేయాలి? మర్చిపోవాలి అని చెప్పాడు. ఆయన మర్చిపోయాడు, సముద్రపు అగాధంలో పడవేశాడు అని అన్నాడు. 103వ కీర్తన 12వ వచనంలో మనం చదివాం పోయినసారి. అలాగే హెబ్రీ పత్రికలోనూ చదివాం. ఆయన సముద్రపు అగాధంలో పడేశాడు, ఆ పాపాలను ఆయన క్షమించేశాడు. కానీ మళ్ళీ మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. జ్ఞాపకం చేసుకుంటే ఏమవుద్ది అని చెప్తుందంటే దేవుని వాక్యం, అపరాధ భావం పెరిగిపోతుంది మన లోపల. దేవుడు క్షమించాడు, నువ్వు వదిలిపెట్టేసాయి. వాటి మీద మనస్సు ప్రేమ పెంచుకోకూడదు. మళ్ళీ ఆ పాపపు స్థితుల మీద, ఆ పాపపు బ్రతుకు మీద మనం ఆశ పెంచుకోకూడదు. అందుకని పౌలు అన్నాడు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు దైవజనుడు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అని అన్నాడు. అప్పుడు నేను తెలియక చేశాను కనుక దేవుడు నన్ను కనికరించాడు. ఆయన సన్నిధిలో మళ్ళీ నన్ను నిలవబెట్టుకున్నాడు. పూర్వం నేను దోషకుడినే, హింసకుడినే, హానికరుడినే, ఆ విషయం నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం 3 ఆలోచనలు చేశాం. ఒకటి, సమీక్ష చేసుకున్నాడు. ఆ సమీక్షలో నేను పరిపూర్ణుడు కాదని తేల్చేసుకున్నాడు. వదిలివేయవలసిన వాటిని వదిలివేయాలి, లేకపోతే ఆ బరువుతో గురి యొద్దకు పరిగెత్తలేమన్నాడు. తర్వాత గతం తాలూకు పాపాలను మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అది 3వది. 4వ విషయం ఏం చెప్తున్నాడు ఆయన అనంటే, ఫిలిప్పీ పత్రికలోనే ఇందాక మనం చదివిన సందర్భం ఏది? 3వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు ఉన్న భాగాన్ని. భౌతిక ఆధిక్యతలు వ్యర్థం, భౌతిక ఆధిక్యతలు వ్యర్థం. దేవునిలో ఆత్మీయంగా ఎదగాలనుకున్న వాడికి ఆధిక్యతలతో పని లేదు, దీనత్వంతో పని. ప్రభు నీ సన్నిధిలో నేను దీనుణ్ణి నాయన, పాపిని నాయన అని ఒప్పుకోవడానికి నేను వచ్చా, ఎంతసేపు బయటికి రావే అన్నట్టుగా దబాయింపుతో ఉండకూడదు దేవుని సన్నిధిలో. అంటే గతం తాలూకు ఆయన ఆధిక్యతలు ఏంటి అంటే ఇవి గొప్పవి, అన్నీ గొప్పవే. బెన్యామీనీయుడు, ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకనంటే మీ ఇశ్రాయేలు ప్రజలందరూ బెన్యామీను గోత్రం చిన్నదే అయినప్పటికీ కూడా, చివరిదే అయినప్పటికీ కూడా, మొదటి రాజు మా గోత్రం నుంచి వచ్చాడు కదా, మాకు ఆధిక్యతలు ఉంది అని చెప్పుకోవడం కోసం ఆయన మాట మాట్లాడాడు. చాలా ఈ ఆధిక్యతలన్నీ కూడా అంటే లోక సంబంధమైన గౌరవాలు, లోక సంబంధమైన ఆధిక్యతలు, ఇవేవి కూడా దేవుని సన్నిధిలో నిరుపయోగం. ఈ ఆధిక్యతల వలన, గతంలో ఉన్న ఈ గౌరవాల వలన దేవుని దగ్గర గౌరవం పొందలేం. మార్పు చెందిన అంతరంగమే దేవుని దగ్గర గౌరవాన్ని పొందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అది 4వది. 5వ విషయం ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. లాభకరమైనవి కొన్ని ఉన్నాయి అన్నాడు. మనకు లాభం కలిగేవి కొన్ని ఉంటాయంట ఈ భూమి మీద. ఏంటి అవి అంటే ఏవైనా కావచ్చు. పోనీ ఆ లాభం కావాలా, ప్రభు కావాలా అనే దగ్గర
ఈయన ఒక క్లారిటీకి వచ్చేసాడు. నాకు లాభం ఏమీ అక్కర్లేదు, నాకేం కావాలన్నాడు ఆయన? ప్రభువే కావాలి అన్నాడు. నీకు లాభం కావాలా, ప్రభువు కావాలా అంటే నాకు లాభం కావాలి అన్నాడు. 9వ వచనంలో నీతి ఉంది అంట ఆయనలో. ఆ నీతి ఏ నీతి? నా నీతి అన్నాడు. చూడండి ఆ మాట. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి అంటే అప్పటికి ఒక నీతి, ప్రతి మనిషిలో ఒక నీతి ఉంటుంది. అయితే అది దేవుని నీతి కాదు. దేవుడు అనుగ్రహించిన నీతి వేరు, మనిషి తాను కలిగి ఉండిన నీతి వేరు. అందుకనే లోకంలో ఉన్న వ్యక్తులు కూడా వారి వారి నీతి వారికి ఉంటుంది. ఇద్దరు దొంగలు ఉన్నారనుకో, దొంగతనం చేసుకుని వచ్చారు. దొంగతనం చేయటం తప్ప రైటా? తప్పే. ఇక అందులో రైట్ అనే పదం ఎందుకంటాం? తప్పే. కానీ దొంగతనం చేసి వచ్చింది కాక వాళ్ళిద్దరు న్యాయంగా పంచుకుంటారు. దొంగతనం చేయటం మరి న్యాయమా? తప్పే. కానీ పంచుకునే దగ్గర ఏం చూశారు? న్యాయంగా పంచుకుని. అంటే అక్కడ లేని న్యాయం ఇక్కడ ఎలా వచ్చింది వీళ్ళకి? అంటే సహజంగా మనుషుల్లో వారి వారి స్థాయిల్లో వారి వారి పనుల్లో నీతి ఉంటుంది. అది దేవుడు కన్సిడర్ చేయకపోవచ్చు. ఆ నీతి అంటే లెక్కలోకి తీసుకోకపోవచ్చు. దేవుడు లెక్కలోకి తీసుకొని నీతి లోకంలో చాలా రకాలైన వ్యక్తుల దగ్గర ఉంటుంది ఈ నీతి. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. దాన్నే స్వనీతి అంటే నా దృష్టిలో నాకే అది ఏమనిపిస్తుంది? బాగుంది, మంచిది అనిపిస్తుంది. ఎవరి దృష్టిలో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ పౌలు తెలుసుకున్నది ఏంటి అని అంటే అది నీతి కాదు, స్వనీతి. అది దేవుని నీతి కాదు. ఆయనే అన్నాడు, ఏమన్నాడు? అది నా నీతి కనుక నా నీతి కూడా వ్యర్థం అని చెప్పాడు. ఇది 5. 6వ మాట కూడా చూద్దాం. చూడండి 13వ వచనం చివరిలో ఉంది ఆ మాట. చూడండి ఏంటి? సమస్తమును నష్టపరుచుకోవటం గురించి మాట్లాడాడు. ఎక్కడది? 11వ వచనంలో చివరిలో. ఎంచుకొనుచున్నాను అంటే ఈ 6 ఆలోచనలు ఏం చెబుతున్నాయి మనకు అనంటే ఇవన్నీ నష్టపరుచుకోవటం, గతం తాలూకు జ్ఞాపకాలు సమీక్ష చేసుకుంటే ఇవేవి నన్ను ప్రభువులో నిలబెట్టలేకపోయాయి. భౌతికమైన ఆధిక్యతలు ఇవేవి నన్ను ప్రభువులో నిలబెట్టలేకపోయాయి అనే స్పష్టమైన ఆలోచనలోకి వచ్చాడు ఈయన. గతంలో చేసిన పనుల గురించి గర్వించవచ్చు, భవిష్యత్తులో ఆసక్తి లేకుండా కూడా మనం ఉండొచ్చు. ఎప్పుడు కూడా మనిషి గతంలో చేసిన మంచి పనులు కూడా కావచ్చు, దేవునికి సంబంధించో, పరిచర్యకి సంబంధించో, మందిరానికి సంబంధించో. ఒకవేళ మనం మంచి పనులు చేసి ఉంటే మంచిదే, అది తప్పేం కాదు. ఎప్పుడు వాటినే మననం చేసుకుంటూ ఉంటే ఆ గర్వంతో, ఆ అహంతో అక్కడే ఉండిపోతే భవిష్యత్తులో మన ద్వారా జరగవలసిన మంచి పనులు జరగకుండా ఆగిపోవటానికి మనమే కారణమవుతాం. భవిష్యత్తులో మన ద్వారా పనులు జరగకుండా ఉండటానికి మనమే కారణమవుతాం. బలహీన పాప కార్యాలు అలాగే విజయాలు ఈ 2 కూడా మనల్ని పడేస్తాయి. బలహీనమైన పాప కార్యాలు, విజయాలకు సంబంధించినవి కూడా. తప్పులు, పొరపాట్లు వీటిని దిద్దుకోవాలి. మంచి విజయాల దగ్గర గర్వపడితే అక్కడే ఆగిపోతాం మనం. విజయవంతమైన పరిస్థితుల దగ్గర ఆగిపోయే స్థితిలోకి మనం రాకూడదు. ఇది పౌలు చెప్పాలి అనుకున్న విలువైన ఆలోచన. ఇంకా చాలా విషయాలు నేను రాసుకున్నాను, మన సమయాన్ని బట్టి ముందుకెళ్ళిపోదాం. 2వ విషయానికి వస్తాం. 2వ పాయింట్లోకి ఆలోచించేద్దాం. పరిశీలన, గతాన్ని పరిశీలన అన్నాను కదా, ఇప్పుడు వర్తమానాన్ని పరిశీలన చేద్దాం. వర్తమానాన్ని అంటే ప్రస్తుత పరిస్థితిని పరిశీలన చేద్దాం అంటున్నాడు పౌలు. ఈయన ఉపయోగించిన ఈ భాషలో ఒక వేట జంతువు తన ఎర కోసం పరిగెడుతూ దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్న ఆ రీతి, రెప్పపాటున తన చేతిలో ఉన్న ఎర తప్పించుకుని పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేట జంతువు ఎలా పరిగెడుతుంది? కొండలు, రాళ్ళు, గుట్టలు, లోయలు, నీళ్లు, బురద. అమ్మ బురద ఉంది, నేను అడుగు పెట్టను అనుకుంటుంది. ఏంటి అది? బురదలో నుంచి పోతే అవసరమైతే జంప్ చేసి అవతలకైనా దూకింది. మొత్తానికి అది ఉద్దేశం ఏంటి? తన ఆహారాన్ని అది పట్టుకోవాలి, తన ఆహారాన్ని అది పట్టుకుంటుంది. దానికోసం ఆ ఆలోచనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఎలా పరిగెడుతున్నాడంట ఆయన? గురి వద్దకు పరిగెడుతున్నాను అనే మాట మాట్లాడుతూ దీంట్లో మరో పదం మనం చూడొచ్చు, వేగిరపడుతూ అంటే త్వరపడుతున్నాడు, చాలా తొందరపడుతున్నాడు. 13వ వచనం చివరిలో ఉందా ఆ లైన్లో ఆ మాట. ముందున్న వాటికై చాలా త్వరపడుతున్నాడు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకెప్పుడైనా ఆలోచన చేద్దాం, ఈ ఆలోచన చేయట్లా.
త్వరపడుతున్నాడు ఆయన, వేగిరపడుతున్నాడు ఆయన. వేగిరం కావాలి దైవికమైన పనుల్లో, దైవికమైన ఆలోచనల్లో వేగిరం కావాలి. ఈ మాట చెప్తూ ఆయన దీని గురించి మనం పౌలు ఉద్దేశాన్ని వర్తమాన పరిశీలనలో 3 ఆలోచనలు మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వర్తమాన కాలపు ఆలోచనల్లో పౌలు చేస్తున్న ఆలోచన ఏంటి అంటే పరిపూర్ణత వైపుకు సాగాలి. ప్రస్తుతం మనం ఇక్కడున్నాం, రేపు సాగుతాను అనకూడదు. మరి ఏం చేయాలి? వేగిరపడండి ఇప్పుడే అంటున్నాడు, త్వరపడండి ఇప్పుడే అంటున్నాడు. ఈ ఈ ఈ వేగిరపాటు గురించి నేను ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు పస్కాను భుజించిన సందర్భం మీకు జ్ఞాపకం ఉంది కదా. వాళ్ళు 12వ అధ్యాయంలో పస్కాను ఎలా భుజించారు? నిర్గమకాండ 12వ అధ్యాయంలో దేవుడే చెప్పాడు పస్కాను భుజించే పద్ధతి ఎలా చెప్పాడు అని అంటే, మీరు ఆ చేదు కూరలు వండుకోండి, ఆ పస్కా పశువుని కాల్చి దాని మాంసాన్ని సిద్ధం చేసుకోండి, మూట ముల్లే సర్దేసుకోండి, కాళ్లకు చెప్పులు తొడుక్కోండి, చేతిలో వాళ్ళ కర్రలు ఉంటాయిగా, గొర్రెల కాపర్లు కదా, కర్రల చేతులు పట్టుకోండి, మీ బ్యాగులన్నీ మూటాముల్లే భుజాలకు తగిలించుకోండి, నిలబడి తినండి అన్నాడు. ఎప్పుడు ఎలా తినమన్నాడు ఆ భోజనాన్ని? చక్కగా కూర్చో, స్థిరంగా తిను, ప్రశాంతంగా తిను, నమిలి మింగు, తొందర ఎందుకు కాదు, తొందరగానే తినండి అని అన్నాడు. ఎందుకు? మీరు నిర్గమం అవ్వాలి, మీరు దాటిపోవాలి, మీ ఆటంకాలన్నిటినీ మీరు దాటిపోవాలి, సిద్ధపాటుతో ఉండి భోజనం చేయండి అని అన్నాడు. సిద్ధపడి ఆ తర్వాత భోజనం చేయండి అని అన్నాడు. అప్పుడే మీరు సాగుతారు. తింటూ సమయాన్ని వ్యర్థం చేస్తారు, లేకపోతే సాగిపోవాలి, పరిపూర్ణత వైపుకు సాగాలి. మొదటి మాట, ప్రయాణం కోసం తొందరపడండి, వేగిరపడండి అంటున్నాడు. ఈ ప్రయాణం దేనికోసం? ఏముంది, చర్చికి రావటం పోవటం కాదు, పరిపూర్ణత వైపుకు సాగటం కోసం మనం భక్తి చేస్తున్నాం, పరిపూర్ణత కోసం. ఈ మాట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. సంపూర్ణుల మగుటకు ఏం చేయాలి? సాగిపోదాం, త్వరపడి సాగిపోదాం. ఇది పౌలు భాషలో, పౌలు భావనలో గనక మనం రెండు కలిపి చెబితే, సాగిపోదాం, సంపూర్ణుల మగుటకు సాగిపోదాం, ఆగిపోకుండా సాగిపోదాం. ఈ ప్రస్తుత కాలం లేకపోతే వర్తమాన కాలం దేవుని వాక్యం మనకేమి నేర్పిస్తుంది అని అంటే, వర్తమానంలో మనం గుర్తించవలసిన మాట, నేను క్రీస్తుతో ఎప్పుడో చనిపోయాను. ఇప్పుడు నేను గుర్తుంచుకోవాల్సింది, నేను చనిపోయాను కదా. ఎప్పుడు? గలతీ 2:20 ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. నేను చనిపోయిన వాడిని. మరి నేను ఎలా ఉండాలి? నేను ఎలా నడవాలి? నేను పరిపూర్ణత కోసం సాగాలి కదా, సంపూర్ణత కోసం ముందుకెళ్ళాలి కదా. కానీ ఎలా ఉన్నాను నేను అని ప్రస్తుతం ఆలోచించాలి. ఈ గ్రహింపు రావటమే ఉజ్జీవం. నేను చాలా కాలంగా మాట్లాడుతూ వచ్చింది, నేను ఎలా ఉండవలసిన వాడిని ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకున్న వాడిని ఎలా ఉన్నాను, ఎలా ప్రభు కోసం పనిచేసిన వాడిని ఎలా పనిచేస్తున్నాను. నీతి, యథార్థత, సత్యం, పరిశుద్ధత, ఇవి నా జీవితంలో ఎలా ఉండవలసింది, కానీ ఈ రోజున నేను ఎలా ఉన్నాను. ఈ ఆలోచన ఆత్మీయుడికి వచ్చి తీరాలి మిత్రులారా. ఈ తలంపు ఆత్మీయుడికి వచ్చి తీరాలి. ఈ గ్రహింపు లేకపోతే మన బ్రతుకులో ఉజ్జీవం రాదు, గురి వద్దకు మనం చేరలేం. ఇప్పుడు ఏంటి? చాలాసార్లు చాలామంది ఏం చెప్తుంటారంటే, గతంలో మేము ఏం చేసామో తెలుసా? సరే, అందరూ వారి వారి స్థాయిలో ఏదో ఒకటి చేస్తాంలే, చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా చెప్పుకుంటాం. పరిచర్యలో మేము చేసాం, మేము చేయాల్సింది చాలా చేసాం. ఏమి లాభం? ఇప్పుడు చెప్తే మీకేమి లాభం? ఒకవేళ అది న్యాయమైనది అయితే నాకు లాభం తర్వాత అయినా ఇస్తాడు దేవుడు, నా జవాబు నాకు ఇస్తాడు. నేను చేసిన పనిని నేను చేసిన అది చెప్పుకుంటే మీ దగ్గర కూర్చుంటే ఏమైతే అప్పుడు మీరేమంటారు, ఇక్కడ జయవాయ స్వామి అక్కడేదో చేసిన సంగతి తర్వాతలే అంటాం. అంతే కదా. ఏమి లాభం? గతంలో ఇలా చేసాం, అలా చేసాం, కొండెక్కాము, దిగాము అని అంటే చూడలేదు, అబద్ధం కూడా అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు లేదు కదా కొండ. చెప్పుకున్న ఉపయోగం లేదు. గతాన్ని అలా ఆలోచన చేసుకోవటం వల్ల నీకేం తెలుసు మేము ఇంత చేసామంటే, చేసి ఉండొచ్చు, తప్పు కాదు. కానీ అక్కడే మనం నిలబడిపోవటం ఏమవుతుంది అంటే, అది మన అహంకారానికి సంబంధించిందిగా, మనల్ని మనం గర్విష్ఠులుగా మార్చుకోవడానికి కారణమయ్యేదిగా
ఉంటుంది. చేసి గర్వపడి, ఇప్పుడు గర్వం పాపం కదా దేవుని దృష్టిలో. దేవుని కోసం పనిచేసి ఆ పనికి ఫలితాన్ని పొందుకోవాల్సిందిగా మనమే దాని వైపు చూసి అహంభావంతో, అహంకారంతో దేవునికి మనం ఎలా మారిపోయే అవకాశం ఉందంటే శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. పరిపూర్ణత వైపుకు సాగాలి అనుకున్నవాడు ఏం చేయాలి? నేను చచ్చాను అని గుర్తించాలి, నేను సిలువ వేయబడ్డాను అని గుర్తించాలి. రెండవది అతడు ఏం చేయాలంటే దేవునితో అంటు కట్టబడాలి. యోహాను సువార్త 15:5 ఆయనతో అంటు కట్టబడకపోతే ఫలిస్తాడా? ఫలించలేమని చెప్పాడు కదా ప్రభు. ఆయనతో అంటు కట్టబడితేనే ఆ వ్యక్తి ఫలిస్తాడు అని చెప్పాడు. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నాడు అనంటే మనందరికీ వర్తించే ఒక సంకల్పం గురించి మాట్లాడుతున్నాడు రోమా పత్రికలో. దాన్ని దైవజనుడు సంకల్పం అనే గొప్ప పదాన్ని వాడాడు. 8వ అధ్యాయం చూడండి, రోమా పత్రిక 28వ వచనంలో ఉన్న మాట చూడండి. మనం వట్టిగా పిలవబడలేదు. దేవుడు అనుకోకుండా ఏదో పిలిచాడు అనుకుంటున్నారేంటి? ఎలా పిలిచాడంటే మనల్ని ఒక సంకల్పంతో పిలిచాడు. ఇప్పుడు మన ఊరు కాదు, మన వాడలో మనకంటే డబ్బు ఉన్నవాళ్ళు లేరంటారా? ఉన్నారు. తెలివి ఉన్నవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు చెప్తే ₹1,00,00,000 కూడా అప్పిచ్చేవాళ్ళు ఉంటారు. ఆ స్థాయిలో ఉన్న దేవుడు ఎవరిని పిలిచాడు? ఇక్కడ ఎవరు వచ్చి కూర్చున్నారు? నువ్వు వచ్చి కూర్చున్నావు అంటే ఆయన సంకల్పంలో ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారా? నువ్వు ఉన్నావా? ఒకవేళ ఎలా కూడా అనుకోవచ్చు, వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు రాలే. ఆయన సంకల్పంలోకి అడుగు పెట్టలా. నువ్వు అడుగు పెట్టావు ఆయన సంకల్పంలో, ఆయన బిడ్డగా నువ్వు అయ్యావు, వాళ్ళు కాలేదు. అంటే నీ ఏర్పాటు కూడా దేవునికి ఒక సంకల్పం. ఇప్పుడు మనం ఈ ఆలోచన చేసినప్పుడు నేను చాలా ఆనందించాను. ప్రభు, నాలాంటి ఒక వ్యక్తిని నీ సంకల్పంలోకి తీసుకున్నావా అంటే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? అవును అని చెప్తుంది కదా. నాలాంటి ఒక వ్యక్తిని నీ సంకల్పంలోకి తీసుకున్నావా అంటే దేవుని వాక్యం అవును, నిన్ను ముందుగా ఎరిగాడు ఆయన అంటుంది వాక్యం. నిన్ను ముందుగా ఆయన ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, చదవండి, కంటిన్యూషన్ చేయండి ఆ మాట. ఎందుకనగా దేవుడు కొందరిని ఎరిగాడు, ఆ ఎరిగిన వాళ్ళలో నువ్వు ఉన్నావు, మనం అందరం ఉన్నావు. ఎవరిని ముందుగా ఎరిగెనో సారూప్యం గలవారవుటకు వారిని ముందు నిర్ణయించబడింది సంఘమే. ఆ సంఘంలో మనం ఉన్నాం. చదవండి. వారిని పిలిచెను, వారిని మహిమపరిచాను. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. ఆయన నిన్ను ఎరిగాడు, నీ విషయంలో ఒక సంకల్పం ఉంది, నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నిన్ను నీతిమంతుడిగా చేయటమే కాదు, నిన్ను మహిమపరచబోతున్నాడు ఒకరోజు. నిత్యత్వంలో నిన్ను మహిమపరచబోతున్నాడు ఒకరోజు. ఇది గుర్తించకుండా గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతాన్ని నష్టపరుచుకోవాలా? వర్తమాన కాలాన్ని మనం నష్టపరుచుకోవాలా? మరి పిలిచిన వాడికి ఒక స్పృహ ఉంది, పిలిచిన వాడికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. అసలు ఆ సంకల్పం ఉందన్న విషయం మనం గుర్తించకపోతే ఎంత ప్రమాదం కాదు, ఎంత నష్టం కాదు మనకు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, గురి యొద్దకు పరిగెత్తాలి మనం, వేటిని విడిచిపెట్టాలి వాటిని విడిచిపెట్టాలి మనం. సంకల్ప ప్రకారము నిన్ను కన్నాడు. చాలా వాక్యాలు బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది. నాకు ఈ సందర్భం, రోమపత్రిక సందర్భం చదివినప్పుడు ఎంత సంతోషించాను. నాలాంటి వాడి పట్ల నీకు సంకల్పం ఏంటి? చదువా, సంధ్యనా, తెలివే, జ్ఞానమా, డబ్బా, ఏంటి ప్రభా? ఎందుకు? కారణాలు ఉండవు. దేవుని ప్రేమ కారణాలు ఏం చెప్తాం? కారణం ఏముంటే నా వైపు మిగతా వాళ్ళతో నాకేంటి, నా వైపు ఆయన కన్నెత్తి కూడా చూడకూడదు. ఏముంటే ఒకరిని దేవుడు ప్రేమించడానికి కారణమే ఉంటే కన్నెత్తి కూడా చూడకూడదు. ఆయన గొప్పవాళ్ళని ఎన్నుకోవాలి, మరి గొప్ప వాళ్ళందరూ ఆయన సన్నిధిలో ఉండాలి మరి. కానీ వాక్యం అలా చెప్పిందా మనకు? ఏమని చెప్పింది? లోకంలో ఉన్న వారిని గనులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుంచి ఎవరిని ఎన్నుకున్నాడు అన్నాడుగా. వెర్రి వారిని, 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఉన్నమాట, వెర్రి వారిని ఎన్నుకున్నాడు అని చెప్పాడు. ఆయన సంకల్పం. ఇంకా ఎవరిని పిలిచాడో వారు నీతిమంతులని పిలిచాడు అంటుంది ఆ వాక్యం. ఎవరిని పిలిచాడో
వారిని ఆయనే నీతిమంతులుగా చేశాడు అని చెప్పాడు. ఆ పిలిచిన వారిని తన కుమారుని సారూప్యంలోకి మార్చడానికి పిలిచాడు అని చెప్పాడు. ఆ పిలిచిన వారిని నీతిమంతులుగా చేయడానికి పిలిచాడు అన్నాడు. ఆ పిలిచిన వారిని మహిమపరచాలని పిలిచాడు అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్తాడో ఈ సందర్భంలో, ఎంత ఉన్నతంగా మాట్లాడతాడో ఈ మాటలు. మనం ఎంతగా రుణస్థులం, కృతజ్ఞులం మన ప్రభువుకి. మిత్రులారా, మరి వర్తమాన కాలాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ఈ స్థాయిలో ఉండవలసిన నేను మరి ఎలా ఉన్నాను? పరిశీలన, పరీక్ష లేకపోతే ఎందుకు ఎన్ని బోధలు విన్నా మనం? పరిశీలన చేసుకోకపోతే నన్ను ఆ ఉన్నతమైన స్థానంలోకి చేర్చడం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటి, ఆయన భరించిన వేదన ఏంటి, నొప్పి ఏంటి, ఆ విషయం తెలిసిన తర్వాత కూడా స్తబ్దుగా ఉండిపోతే అది భక్తి జీవితం అనదగునా? స్తబ్దుగా ఉండిపోతే అది భక్తి జీవితం అంటామా? చూడండి, ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు కోసం నిలబడటం మన యొక్క విశ్వాసపు స్థాయిని మనం నిరూపించుకోగలుగుతాం. కనుక ఈయన చెబుతున్న ఈ మాటలో వర్తమాన పరిశీలనలో పరిపూర్ణత వైపుకు సాగాలి అన్నప్పుడు నేను సంపూర్ణమగుటకు సాగిపోవాలి అని చెప్పాను. దీంట్లో రెండవది, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి చనిపోయాను అని గుర్తించాలి. మూడవది, నా శక్తితో కాదు దేవుని శక్తితోనే నేను ఎదగగలను అని గుర్తించాలి. నేను పిలువబడ్డాను ఆయన కుమారుని సారూప్యంలోకి, రోమపత్రికలు చెప్పిన మాట, కుమారుని సారూప్యంలోకి మార్చబడ్డానికి పిలువబడ్డాను, పరిశుద్ధపరచబడటానికి పిలువబడ్డాను, చివరికి మహిమపరచబడటానికి నేను పిలువబడ్డా. అంత ఆశతో, అంత ప్లాన్లో, అంత ప్రణాళికతో ఆయన పిలిచినప్పుడు ఆ ప్రణాళికను మనం నష్టపరుస్తున్నామా, ఆ ప్రణాళికను మనం గౌరవిస్తున్నామా, అది మనం ఆలోచన చేసుకోవాలి మిత్రుల. వాళ్ళని పిలవలేదే, నన్నే పిలిచాడు. ఇక్కడ మీరు చాలామంది సాక్ష్యాలు, మీ గురించి కూడా చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. ఈమె క్లిష్ట పరిస్థితుల్లో మందిరానికి వచ్చేది, భర్త ఒప్పుకోలేదు, భార్య ఒప్పుకోలేదు, పిల్లలు ఒప్పుకోలేదు, మామ అత్త ఒప్పుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈవిడ నిలబడింది దేవుల్లో అని చెప్తుంటారు. చూడండి, ఇంత చేసి పరిపూర్ణత వైపుకి మనం అడుగులు వేయకపోతే ఏంటి? ఇంత కష్టపడి అన్ని అవకాశాలు, సౌకర్యాలు ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఆయన కావాలని కోరుకోవటమే కాక, పిలవటమే కాక, ఈరోజు నిన్ను ఆయనకు సమీపంగా చేర్చుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ చూడండి. మరి మనం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు? పరిపూర్ణత వైపుకు మనం సాగాలి. దీంట్లో నేను రెండో మాట జ్ఞాపకం చేస్తాను. రెండో మాట ఏంటంటే, మనలను దేనికోసం పట్టుకున్నాడో అది గుర్తించాలి. మనలను అసలు దేనికోసం పట్టుకున్నాడో ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పాను. పౌలు అంటున్నాడు చూడండి, 12వ వచనంలో దాని గురించి మాట్లాడాడు. నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో, ఒక సంకల్పం ఉంది, దానిని పట్టుకోవాలి అని పరిగెడుతున్నాను. నడవటం లేదు, నడిస్తే టైం అయిపోద్దంట. పరిగెడుతున్నాను నేను, పరుగు 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 పరుగు. పౌలు తన పత్రికల్లో 4-5 సార్లు ఈ పదాన్ని ఆయన వాడుకున్నాడు. పరిగెత్తటం అనే పదం గురించి మాట్లాడుతూ, గురి యొద్దకు పరిగెత్తటం, తర్వాత పరుగు పందెం గురించి మాట్లాడడం, ఓపికతో పరిగెత్తడం, క్రమంగా పరిగెత్తడం, ఇలాంటి విషయాలు ఈయన మాట్లాడుతూ వచ్చాడు. పరుగు దేనికోసం అనంటే, దేనికోసం పట్టుకున్నాడో, రక్షించబడ్డాం కదా, అసలు ఎందుకు రక్షించుకున్నాడో స్పృహ లేకపోతే ఏం ప్రయోజనం? ఎందుకు పట్టుకున్నాడో స్పృహ లేకపోతే ఏం ప్రయోజనం? ఎందుకు రక్షించుకున్నాడో స్పృహ లేకపోతే ఏం ప్రయోజనం? పౌలు ఈ మాటలు నేను మనం అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆలోచన చేస్తూ వస్తే ఎన్ని విషయాల గురించి నేను ముందే చెప్పినా బాగుండేది అనుకున్నాను. నేను ఎన్ని విషయాలు నా ధ్యానంలోకి వచ్చినప్పుడు, నా ఆలోచనలోకి వచ్చినప్పుడు నేను చాలా మనసులో తృప్తి పడ్డా, సంతోషించాను, ప్రభువుని స్తుతించాను. కానీ మనం మళ్ళీ 18వ తారీఖు నుంచి సిలువ ధ్యానాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు ఈ మాట చెప్పేసి ముగించాలి అనే ఉద్దేశంతో వీటిని మీ దృష్టికి తీసుకురావటం జరుగుతుంది. దేనికోసం పట్టుకున్నాడు? అదే దైవ సంకల్పాన్ని గుర్తించడం. దేనికోసం పట్టుకున్నాడో దైవ సంకల్పాన్ని గుర్తించడం. పౌలు గురించి మాట్లాడుతూనే ఈ మాట చెప్పాడు. 9వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 6వ వచనం ఒకసారి చూడండి.
ఆయన ఏమంటున్నాడు? నువ్వేం చేయాలి? నిన్ను పిలిచింది నేనే కదా. యజమాని పిలిచినప్పుడు మన ఇష్టం వచ్చిన పని చేస్తామా? యజమాని చెప్పిన పనే మనం చేయాలి. నువ్వు ఏం చేయాలో నేను చెప్తా అంటున్నాడు. ఇది మనందరికీ ఒక నిర్దిష్టమైన సంకల్పం మిత్రులారా. నేను చాలాసార్లు ఈ పదాన్ని మన మధ్యలో వాడాను. ప్రభువా నువ్వు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి కాదు, నన్నేం చేయమంటావో చెప్పు అని మనం అడగాలి ఆయన్ని అని. మేమేం చేస్తే మాకు మేలు జరుగుతుందో చెప్పు ప్రభువా, ఆ విధంగా మమ్మలను నడిపించు ప్రభువా అని మనం దేవునితోనే ఈ పదాన్ని వాడాలి. మన జీవితం పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని మనం గుర్తించి అందులో సాగాలి. నేను ముందే చెప్పాను కదా, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ అనేకులలో మనలను జ్యేష్ఠులనుగా చేసుకోవాలనుకున్నాడు. జ్యేష్ఠులనుగా మాత్రమే కాకుండా కుమారుని సారూప్యానికి తీసుకురావాలనుకున్నాడు. కుమారుని సారూప్యానికి మాత్రమే కాదు, నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. నీతిమంతులుగా మాత్రమే కాదు, మహిమపరచాలి అనుకున్నాడు అని. మన జీవితం పట్ల దేవునికి ఒక సంకల్పం ఉందని మనం గుర్తించి అందులో సాగకపోతే భక్తి వ్యర్థం. అంటే వ్యర్థం అని ఎలా అంటావు నువ్వు అని అంటే, పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, కానీ టీచర్ చెప్పిన పాఠాలు విని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయకపోతే, మా వాడు బాగా క్లవర్ అండి, చాలా చక్కగా చదువుతాడండి, విన్నయన్నీ గుర్తుంటాయండి, ఇంటికి వచ్చాక కూడా బాగా చదువుతాడండి, కానీ ఎగ్జామ్లో రాయడండి అంటే వాడి సంవత్సరం వ్యర్థమే కదా. మేము చర్చికి వెళ్తామండి, చెప్పండి, పాటలు పాడతామండి, ప్రార్థన చేస్తామండి, వాక్యం చదువుతామండి, ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉంటాయి కానండి మేము పాటించమండి అన్నాం అనుకోండి, వ్యర్థమే కదా. చాలాసార్లు మన జీవితాల్లో చిన్నగా కనబడేవే మనల్ని చాలా నష్టపరుస్తూ ఉంటాయి. చాలా ఇదెంతలే అనుకున్న విషయాలే మన బ్రతుకుల్లో అవి సమస్యలుగా మారి దేవునికి మనకి అడ్డుగా వచ్చే ప్రమాదం మన జీవితంలో ఉంది. యాకోబు అంటాడు ఈ సందర్భానికి, 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్య ప్రకారము వలన మనలను తన సంకల్ప ప్రకారం, ఎట్టబడితే అట్ట పుట్టిన వాళ్ళం కాదు మనం. దేంతో పుట్టాం? ఒక సంకల్పము, ఆ వాక్యము మన జీవితాలలో పనిచేయటం వల్ల మనం పుట్టాం. ఒక ఉద్దేశంతోనే, ఒక విధానంతోనే మనం ఈ భూమి మీద జన్మించాం అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఇది రెండవది. ఈ వర్తమాన కాలంలో ఆలోచన చేయవలసింది పరిపూర్ణత వైపుకు సాగాలి. అందులో నేను 4 ఆలోచనలు జ్ఞాపకం చేశా. సంపూర్ణ మగుటకు సాగిపోవాలి, చనిపోయామని గుర్తించాలి, ఆయన లేకుండా ఫలించలేమని గుర్తించాలి, మనందరికీ వర్తించే ఒక సంకల్పం ఉందని చెప్పాడు అని ఆ మాటను గుర్తించాలని జ్ఞాపకం చేస్తూ, తర్వాత రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇందులో ఆయనకు ఒక సంకల్పం ఉంది అనే మాటను మనం దేనికోసం పట్టుకున్నాడో అనేది మనం గుర్తించాలి అనే మాట. దేనికోసం అన్నది అతనికి ఒక క్లారిటీ ఉంది 12వ వచనంలో పౌలుకి. ఆ క్లారిటీ మనకు రావాలి. యజమాని చెప్పినట్లుగానే మనం ముందుకెళ్ళాలి, ఆ సంకల్ప ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలి. 3వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, చాలా సమయం అయిపోతుంది కనుక. 3వ విషయం ఏంటి అని అంటే, నశించే వారి పట్ల భారంతో ముందుకు సాగటం. ఆయన సంకల్పాలన్నింటిలో మనం గుర్తించవలసింది కేవలం రక్షణ వరకు మాత్రమే. మనల్ని రక్షించి వదిలిపెట్టడం కాదు ఆయన చేసింది. మనల్ని రక్షణలోకి నడిపించేసి వదిలిపెట్టలేదు మన ప్రభు మనల్ని. మరి ఏం చేశాడు? నువ్వు వెలిగావు, ఇతరులను నువ్వేం చేయాలి? వెలిగించాలి. ఇది ఆయన ఆలోచనలో మరొక ముఖ్యమైన ఆలోచన. దేవుని ప్రేమను మనం మన అంతరంగంలో నింపుకొని ఆ ప్రేమను ఇతరులకు రుచి చూపించాలి. మనమే ఇంత ప్రేమిస్తే దేవుడు ఇంకెంత ప్రేమిస్తాడో అనే భావన ఆ ప్రజలకు కలగాలి. సహనం, ఓర్పు, ప్రేమ, అవసరమైనప్పుడు త్యాగం కూడా మనం చేయగలగటం, ఇవి దైవికమైన భక్తి జీవితంలో క్రియలో కనబడవలసిన విషయాలు. మాటలతో కాదు, క్రియలో అని చెప్పాడు. దీనికి గాను మనం 2-3 వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన యోహాను సువార్త 13వ అధ్యాయం 35లో ప్రభు చెప్పిన మాట మనం చూడొచ్చు. 13వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నమాట.
ఉమ్. నిజంగా మనకు ప్రేమ ఉంటే జనాలు ఏం తెలుసుకుంటారు? నిజమైన ప్రేమ మనం కలిగి ఉంటే మనం ఆయన పిల్లలమని అందరూ తెలుసుకుంటారు. ఏదో మాట వరుసకు దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ ప్రేమించకపోతే మనం ఆయన్ని అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. అందుకనే ధర్మశాస్త్రం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ అది ఏది అని అంటే ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి నేను చేయమంటున్నాడు, ప్రేమించాలి. అదొక్కటి వదిలేసి మిగతా ఎన్ని చేస్తారంటే కుదరదు కదా. ఇంకా దేవుడు ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అన్నీ కలిపి ఒకటే చేశాడు, ఆల్ ఇన్ వన్. ఇదివరకు గైడ్ ఉండేది చూడు, అన్ని సబ్జెక్టులు అందులోనే ఉండేవి. ఆల్ ఇన్ వన్ అనమాట దాని పేరు. దేవుడు కూడా ఆల్ ఇన్ వన్ చేసేసాడు. ఎందులో? నిన్ను వల్ల నీ పొరుగు వాణిని ప్రేమిస్తే మిగతా 9 ఆజ్ఞలను కూడా మనము నెరవేర్చినట్లే. ఇప్పుడు మనకు వచ్చిన చిక్కే అది, ప్రేమించలేకపోవటం. మనకు నచ్చకపోతే ప్రేమించాం, నచ్చితే చెడును కూడా ప్రేమిస్తాం. ఎందుకు ఆ బట్టలే వేసుకుంటారా పిల్లల్ని? అదే ఎందుకు వేసుకుంటా పాప లేకపోతే బాబు అంటే, చినిగిపోయింది అది వేసుకోవద్దంటే, అమ్మో నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. పింక్ కలర్ ఇష్టం కాబట్టి చిరిగిపోయినా కూడా ఆమె దృష్టికి అది ఎలా కనపడుతుంది? చినిగిపోయిందిరా, పోనీ అదే కలర్ అది వేరేది కొంటా, అది వేసుకోబోకి ఈరోజు కంటే ఇవి ఒక్కరోజు వేసుకుంటా. ఎందుకు? దాని మీద ప్రేమ. అది పాడైపోయినా ప్రేమ. చాలాసార్లు నచ్చిన దాన్ని ప్రేమించటం, నచ్చని వ్యక్తులను దూరం పెట్టడం కాదు. నీకు నచ్చకపోయినా ప్రేమించగలగటం భక్తి జీవితం. లోకంలో వ్యక్తులు కూడా అలాగే చేస్తారు, మనం అలాగే చేస్తే ఏంటి కదా. లోకంలో వ్యక్తులు నచ్చని వాళ్ళు దూరం కొట్టేస్తారు కదా, నచ్చిన వాళ్ళు. కనుక మనకి కష్టమే, మనము మనుషులమే. లోకంలో వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు, కానీ మనం మార్పు చెందిన వ్యక్తులం. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారే మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో చెప్పాడు. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను, అందుకు ఆయన నీ పూర్ణ హృదయం. 22వ అధ్యాయం మత్తయి 37. ప్రేమింపవలనన్నదియే, ఇది ముఖ్యమైనది. ఈ 2 ఆజ్ఞలే అన్నింటికి, ప్రవక్తలకిను బోధకులకిను బైబిల్కి ఆధారమైపోయింది అని చెప్తూ వచ్చాడు. తర్వాత దాన్ని ఇంకా షార్ట్ 2 ఉన్నాయిగా, 2 కాదు ఒకటే చేస్తాను అనుకున్నాడు దేవుడు. ఒకటి చాలే, ఆ ఒక్కటి కనుక మీరు పర్ఫెక్ట్ చేస్తే అన్నీ అందులోనే ఉన్నాయి అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట మనకు జ్ఞాపకం కదూ. 8లో మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించారు అని చెప్తూ వచ్చాడు. ఇది మనం ఇప్పటికి 2 ఆలోచనలు చేశాం. గతాన్ని గూర్చిన పరిశీలన, వర్తమానాన్ని గూర్చిన పరిశీలన. గతాన్ని గూర్చిన పరిశీలనలో కొన్ని ఆలోచనలు చేశాం, వదిలిపెట్టవలసిన వాటిని. వర్తమానాన్ని గూర్చిన పరిశీలనలో మనల్ని మనం పరీక్షించుకోవలసిన విషయాలను. 3వది బహుమతిని గురించిన ఆలోచన, బహుమతిని గురించిన తలంపులు. ఏంటి బహుమతిని గురించి? పౌలు అంటున్నాడు, గురు దగ్గరకు పరిగెత్తాలి. పరిగెత్తే వాడికి ఏం దొరుకుతుంది? వాడు బహుమానం దొరుకుతుంది కదా. మీరు విని ఉంటారు, మొన్న వాళ్ళు చెప్పారో లేదు నాకు జ్ఞాపకం లేదు, ఆ రోజు చెప్పారు, ఒలీవ ఆకులతో ఒక కిరీటాన్ని, అందమైన కిరీటాన్ని తయారు చేస్తే సాయంత్రంలో వెళ్ళిపోతుంది కదా. అది దానికోసమే పరిగెత్తేవాళ్ళు వాళ్ళందరూ, సాగుకు తెగించి పరిగెత్తి ఎవడైతే ఒలింపిక్స్లో పరిగెత్తిన వాడు ఉంటాడో వానికి ఆ రాజుగారు, రోమ్ చక్రవర్తి తల మీద కిరీటాన్ని పెడతాడనమాట. ఏం కిరీటం? బంగారది అనుకునేళ్ళు కనుక ఒలీవ ఆకులతో అల్లిన కిరీటం, ఆకుల కిరీటం. ఈ కంపారిజన్ ఎందుకు చేశాడు పౌలు అని అంటే, మనకి ఈ కిరీటం కాదు, మనకు పెట్టబోయే కిరీటం ఏమన్నాడు? తిమోతితో ఏం చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, నాకే కాదు ఆయన రాకడ కొరకు కనిపెట్టే 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అందరికీ అనుగ్రహించబడుతుంది.
ఒలీవాకులది కాదబ్బాయి అని చెప్తున్నాడు. ఒలీవాకులది కాదు, అది సాయంత్రానికే వడిలిపోతుంది, ఒక వారానికి పూర్తిగా విడిపోతుంది, ముడుచుకుపోతుంది. ఒక 10 రోజుల తర్వాత ఆకులేగా బయటపడేస్తారు. ఎంతకాలం ఉంచుకుంటారు? ఎంత గెలిచిన ఆకులైనా కూడా ఆకుల్ని ఎంతకాలం దాచిపెట్టుకోగలం? కానీ దేవుడు బైబిల్లో చాలా రకాల కిరీటాలు, ఒక 9 రకాల కిరీటాల గురించిన ప్రస్తావన మనం చూస్తాం బైబిల్లో. బహుమతిని గుర్తించాలి అని అంటున్నాడు. బహుమతిని గుర్తించాలి అనుకున్న ఈ వ్యక్తి ఎందుకని బహుమతిని గుర్తించాలి అంటున్నాడు? ఈ మాటలు వెనుకున్న మర్మం లేకపోతే ఆలోచన ఏంటి? పౌలు ఉద్దేశం గురి యొద్దకు పరిగెడుతున్నాను అని అంటే బహుమతి కోసం ఆశిస్తున్నాడు, బహుమతిని పొందటానికి పరిగెడుతున్నాడు, ఆ బహుమతిని సాధించే దానికోసమే ఆశపడుతున్నాడు, వేగిరపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. అంత తొందర, అంత వేగిరం ఎందుకని పౌలు ఆలోచనలో, పౌలు మాటల్లో మనం చూస్తున్నాం? ఎందుకు అని అంటే నేను దీంట్లో ఒక 4 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వస్తా. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడ్డం అనే మాట బహుమతిని సూచిస్తూ ఉంది. వెనుకున్నవి ఏవి బహుమతులు కావు, ముందే నాకు బహుమతి ఉంది, దాన్ని సాధించే వరకు నేను ఆగను, సాగిపోతాను అని అనుకున్నాడు. నేను త్వరగా ఈ ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. దీంట్లో ఎందుకు పరిగెత్తాలి నేను, ఎందుకు వెనక్కి తిరిగి చూసుకోకూడదు నేను అని ఎందుకు అంటున్నాడు అని అంటే, మనం పిలుపులో పాలిభాగస్తులం కాబట్టి, ఆయన నన్ను పిలిచాడు కాబట్టి నేను గురివైపుకే చూడాలి. పిలవకపోతే నాకు సంబంధం, నేను ఒక పార్టిసిపెంట్ని అందులో, ఈ గేమ్లో, ఈ పరుగు పందెంలో నేను కూడా పార్టిసిపెంట్నే, నేను కూడా ఇందులో చేరాను, ఈ పరుగు పందెంలో నేను ఒక వ్యక్తిని. అందరు పరిగెడుతుంటే నేను వెనక్కి తిరిగి చూస్తానేంటి? అందరు పరిగెడుతుంటే నేను పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడతానేంటి? అందరు పరిగెడుతుంటే ఎవరు చూస్తున్నారు అనుకుంటానేంటి? అందరు పరిగెడుతుంటే ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచన చేస్తూ ఆగిపోతున్నానేంటి? నేను ఆగిపోకూడదు, సాగిపోవాలి. జీవితంలో నిజమైన మార్పు లేకపోతే మిత్రులారా, పిలుపుని నష్టపరుచుకుంటారు, పిలుపుని నష్టపరుచుకుంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక మున్సిపాలిటీ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు, దాంట్లో చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు ట్రాక్టర్లో అవి లేనప్పుడు చెత్త ఎత్తేవాళ్ళు ఎడ్ల బండి మీద తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఒంటెద్దు, ఒకటే ఎద్దును కడతారు, దానికి తీసుకెళ్ళేవాళ్ళు. ఒక ఆయన చెత్త ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. దాన్ని తోలరు, నడపరు, ఎవరో దాని ముందు నడవరు, తాడు పట్టుకొని తీసుకెళ్ళరు, అదే పోతూ ఉంటుంది. ఆయన వెనుకుంటాడు. ఇది కరెక్ట్గా పోయి చెత్తకుండి ఎక్కడ ఉంటుందో అక్కడే ఆగిద్ది ఇది పోయి. ఇక దానికి చెప్పే పని లేదు, అదే ఆగిద్ది. ఆయన వెనక ఎక్కడో ఉంటాడు, అది ఎత్తుకొని ఆ గంపలో, తట్టలో తీసుకొని వచ్చి ఆ బండిలో పోసుకుంటాడనమాట. ఆ బండిలో పోసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి ఎవరు చెప్పారు ఇక్కడే ఆగాలి అని? అది మనిషి కూడా కాదుగా, అలవాటైపోయింది. లోకంలో బ్రతకటం అలవాటైపోయిన మనిషి మళ్ళీ లోక సంబంధమైన ఏవి కనపడ్డా మళ్ళీ అక్కడ ఆగిపోతుంటాడు. గురి వద్దకు పరిగెత్తలేడు. గురి కలిగి పరిగెత్తడానికి, గురి కలిగి నడవటానికి ఆత్మీయుడికి అత్యవసరమైన ప్రాధాన్యత గురించి దేవుని వాక్యం చెబుతుంది. దీంట్లో ఎందుకు అంటే, ఆయన మనల్ని పిలిచాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు అనే మాట చెప్తున్నాడు. పిలువబడ్డాము కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడు? ఒక ప్రత్యేక ఉద్దేశంతో పిలిచాడు కాబట్టి గురి వద్దకు మనం పరిగెత్తాలి. మనకు ఒక ప్రత్యేక ఉద్దేశం లేకపోతే గురి దగ్గరకు మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇంకా ఎందుకు గురి వద్దకు పరిగెత్తాలి? పిలిచాడు. ఏమని పిలిచాడు? యోహాను సువార్త 5:24, మరణములో నుంచి జీవంలోనికి మనం దాటాము కాబట్టి మనం బహుమతిని గుర్తించి గురి దగ్గరికే నడవాలి. 3వది, మార్కు సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకప్పుడు సంచారులం, బాటసారులం, పరదేశులం, ఇప్పుడు సాక్షులం అయ్యాం అని దేవుని వాక్యం చెప్తుంది. సాక్షులం అయ్యాం. ఎందుకని గురి దగ్గరకు పరిగెత్తాలి?
రెండో మాట చెప్తాను చూడండి. మనం పరలోక పౌరులం. పౌలే చెప్తున్నాడు 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఏం చెప్పాడు. 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అన్నాడు. ఎందుకని గురి దగ్గరకు పరిగెత్తాలి? నీ పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి. నువ్వు ఎక్కడికి చెందిన వ్యక్తివి? పరలోకానికి చెందిన వ్యక్తివి కాబట్టి నువ్వు గురి దగ్గరకు పరుగెత్తాలి. బహుమానాన్ని గురిగా పెట్టుకొని నువ్వు పరుగెత్తాలి. 3వ మాటను జ్ఞాపకం చేస్తా, నేను త్వరగా ముందుకెళ్ళాలి, ఎక్కువ రెఫరెన్స్లు చెప్పలేండి. ఆయన ఇంటికి తీసుకుపోవడానికి మళ్ళీ ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు కాబట్టి యోహాను సువార్త 14:1-2 వచనాలు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మరలా లేని ఎడల మీతో చెప్పుదును. నేను ఉండు స్థలములలో మీరు ఉండులాగున. ఆయన వస్తున్నాడు కాబట్టి మనం గురి తప్పిపోకూడదు. ఒకరోజు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కాబట్టి ఆయన మనం గురి తప్పిపోని వారిగా ముందుకు కొనసాగాలి, గురి దగ్గరికి వెళ్ళాలి, ఓపికతో పరిగెత్తాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను దీంట్లో? పిలుపులో పాలిభాగస్తులమయ్యాం, మనం పరలోక పౌరులమయ్యాం, మనం దేవుని ఇంటికి పోబోతున్నాం ఒకరోజు. ఎందుకు గురి దగ్గరికి వెళ్ళాలి అన్నదానికి 3 చెప్పాను అనుకుంటా. 4వది, ఎందుకు గురి దగ్గరికి పరిగెత్తాలి? మనం కొత్త శరీరాన్ని ధరించబోతున్నాం. అక్కడే చూడండి 21వ వచనంలో ఉన్నమాట. మహిమగల శరీరంగా మార్చబోతున్నాడు కాబట్టి మన శరీరాన్ని మహిమగల శరీరంగా, ఇదే మాట కొరింథీ మొదటి పత్రిక 15, 20, 21లో కూడా చదువుతాం. ఆయన మన శరీరాన్ని మార్చబోతున్నాడు అని. 5వ మాట చెప్తాను, ఇంకా అక్కర్లేదు నేను చదవకండి. 5వ మాట చెప్తాను, బహుమతి పొందబోయే రోజు సమీపంగా ఉంది కాబట్టి, అతి సమీపం. 14వ వచనంలో చెప్పాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఉంది. వట్టికేం చెప్పటం లేదు, బహుమానం ఉంది. బహుమానం కోసమే గురి దగ్గరికి నేను పరిగెడుతున్నాను, మీరు పరిగెత్తండి అంటున్నాడు దైవజనుడు. మనమంతా బహుమానం పొందటానికి ఆయన ఆ బహుమానాన్ని ఆనందంతో మన చేతులు పెట్టగలగాలి. ఆ కిరీటం అయితే మన తలపై పెట్టగలగాలి. 6వ మాట చెప్తున్నాడు 21వ వచనంలో, ఎందుకు పరిగెత్తాలి? మన కోసం మహిమ సిద్ధంగా ఉంది. నిన్ను మహిమపరచబోతున్నాడు ఆయన. మహిమలో నువ్వు ఉండబోతున్నావు ఒకరోజు. అందుకనే పౌలు ఏం చెప్పాడు? ఇప్పుడు పూర్తి వాక్యం చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13లో పూర్తి వాక్యాన్ని చెప్పండి ఒకసారి. 13-14. ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఆయన ఆలోచనలు ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఒట్టిగా చెప్పాడేంటి? ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నాడు పౌలు. సంఘం కూడా ఆ క్లారిటీలోకి రావాలనేదే ఆయన కోరిక, ఆయన ఆలోచన, ఆశ. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో తలలు వంచి ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుని